శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వ్రత విధానము, వ్రత కథలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాము. వ్రత విధానము. కలియుగంలో శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గము. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్ శ్రీ నరసింహుడే అనుగ్రహించిన ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన పద్ధతి. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరే ఇతర కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడువుగా అన్ని కష్టాలు తీరుతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును. ఉద్యోగము, వ్యాపారాభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెంటనే పొందగలరు. ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ప్రత్యేకించి మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాలలో కానీ, దశమి, ఏకాదశమి, పౌర్ణమి తిథులయందు గాని, పూర్వ పాల్గొన్న స్వాతి, శ్రావణ నక్షత్ర దినములందు గాని ఆచరించిన మిక్కిలి ఫలితం ఉంటుంది. ఉదయంన గాని, సాయంత్రం కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం 5 అధ్యాయములతో కూడుకున్నది. మీ స్వగృహమందు కానీ, వసతి గృహమందు కానీ, శ్రీ స్వామివారి ఆలయమందు కానీ, ఏ పుణ్యక్షేత్రమందు కానీ, నది తీరంన గాని వ్రతం ఆచరించవచ్చును. వీలున్నంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆచరించవచ్చును. ముందుగా ఈ వ్రతం చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మండపంను ఏర్పాటు చేసుకుని అందులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పటం ఉంచుకొనవలను. అటు తర్వాత కలశ స్థాపన చేసుకొనవలను. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలను. లేక వారందరికీ మనసుల్లోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుణ్ణి పూజించి వ్రతము నిర్విఘ్నంగా కొనసాగుటకు ప్రార్థించవలను. 5 అధ్యాయములు వ్రత కథను చదవవలను. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జరుపుతారో ఆ ప్రదేశంకు తానే స్వయంగా ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని శ్రీ స్వామివారే స్వయంగా సెలవిచ్చారు. సాక్షాత్ శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా, ఒకవేళ మనలో ఎవరికైనా ఎటువంటి కష్టాలైనా కలిగి ఇంత వివరంగా ఈ వ్రతం ఆచరించడానికి తగిన సమయం కానీ, వేరే కారణాల చేత కానీ కుదరని ఎడల ఒంటరిగా కూర్చొని కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును. శ్రీ స్వామివారి పటం ముందు కూర్చొని ముందుగా విఘ్నేశ్వరుని మనసులో ప్రార్థించి తర్వాత అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను మనసులోనే నమస్కరించవలను. తులసి దళములు, కొబ్బరికాయ, అందుబాటులో ఉన్న ఫలములను, పుష్పములను పళ్ళెంలో ఉంచుకొనవలను. శ్రీ స్వామివారికి నమస్కరించి వ్రత కథలన్నీ మనసులోనే చదువుకొని చివరగా కొబ్బరికాయను, ఫలములను శ్రీ స్వామివారికి నివేదించవలను. అవి ప్రసాదంగా స్వీకరించినతో మీ కష్టములు వెంటనే తొలగిపోగలవు. ప్రతి కథ సమాప్తమైనప్పుడు ఒక కొబ్బరికాయ నివేదించవలను. చక్కెర కలిపిన గోధుమ రవ్వ గాని, బొంబాయి రవ్వ గాని ప్రసాదంగా నివేదించవచ్చును. దీనితో పాటు పులిహోరను కూడా నివేదించిన శ్రేష్టము. స్వామివారికి తులసి దళమన్న మిక్కిలి ప్రియము. కావున పూజలో తులసి దళమును నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతం పూర్తయిన పిదప ఆ తులసి దళములను అందరూ ప్రసాదంగా తీసుకున్నచో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలుగును. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలను మహాప్రసాదంతో కలిపి శ్రీ లక్ష్మీనరసింహులకు నివేదించి మీరు స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యము లభించును. కావున ఈ వ్రతము వీలున్నచో తప్పక యథావిధిగా కలశ స్థాపనంతో వివరంగా జరుపుకోనవలను. వీలు కాని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పైన చెప్పిన రెండో విధంగా కూడా ఆచరించవచ్చును. ఒకటి మనమందరం గుర్తుంచుకొనవలను, మన కష్టములన్నీ విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికి తెలియవు. కావున ఆ దయామయుణ్ణి ప్రార్థించి సంకల్పించి వ్రతమాచరిస్తే తప్పక మనోశుద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించుగాక. శ్రీ లక్ష్మీనరసింహాయన కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వ్రతకల్పము మొదటి అధ్యాయము. పూర్వకాలంలో అవంతి నగరంలోని కృష్ణాపట్నంలో అనంతాచార్యులని అర్చకులు ఉండేవారు. ఆ ఊరిలోని యోగ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ కాలం గడుపుతుండేవాడు. అతని భార్య సుమతి కూడా స్వామి ఎడల ఎంతో భక్తి కలిగి ఉండేది. ఆ దంపతులిద్దరూ అన్ని విషయంలోనూ సంతోషంగా ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగకపోవడం వారిని బాధిస్తూ ఉండేది. రోజు స్వామివారిని సంతాన విషయమై ప్రార్థిస్తుండేవారు. ఇలా కొంతకాలం జరగగా భక్తవాత్సల్యుడైన స్వామి ఒకనాడు అనంతాచార్యులకు కలలో కనపడి ఇలా అన్నారు: ఓ ఆచార్య పురుష, మీ దంపతులు రోజు నన్నెంతో నియమనిష్టలతో కొలుస్తుండడం నాకెంతో ఆనందాన్ని కలగజేస్తున్నది. మీకు త్వరలో పండంటి కుమారుడు కలిగే మార్గం చెప్తాను, వినవలసిందని ఇలా చెప్పసాగాడు. ఓ
ఓ భక్త, శ్రావణ మాసం నిన్ననే ప్రారంభమైంది కదా, మరి కొద్ది రోజుల్లో వచ్చే స్వాతి నక్షత్రం నాడు నరసింహ వ్రతం ఆచరింపవలసింది. ఆ వ్రత ఫలితంగా నీకు తప్పక సంతానం కలుగుతుంది. ఈ వ్రతం చాలా సులభమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడనే భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. నా ప్రియ భక్తుడైన విశ్వనాథుడు ఈ వ్రత విధానం అంతా మీకు వివరంగా చెప్తాడు. ఆ ప్రకారంగా వ్రతం ఆచరించినచో త్వరలో సంతానం కలుగుతుంది అని చెప్పి మాయమయ్యాడు. అనంతాచార్యులు ఉదయం లేవగానే తన భార్య సుమతికి ఈ విషయం చెప్పాడు. ఆమె కూడా ఎంతో సంతోషపడింది. ఆ దంపతులిద్దరూ రోజు కంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకుని ఆలయంలోకి వచ్చారు. శ్రీ స్వామి వారికి సుప్రభాతము అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడున్న భక్తులతో పాటు నిల్చున్నాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యులు అక్కడున్న భక్తులందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఆ ముసలి బ్రాహ్మణుని వద్దకు వచ్చారు. ప్రసాదం తీసుకున్న అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. రాత్రి స్వామివారు చెప్పిన విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని అనంతాచార్యులకు అనిపించింది. అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథునిగా పరిచయం చేసుకుని అనంతాచార్యుల దంపతులకు దగ్గరగా పిలిచి, ఓ భక్తుల్లారా, మీరంటే శ్రీ స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం త్వరలోనే తప్పక కలుగుతుంది అని దీవించాడు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి, స్వామి, నీకు ఇవే మా నమస్కారములు. రాత్రి స్వామి కలలో చెప్పిన విశ్వనాథుడే భక్తుడు మీరేనని గ్రహించాము. మా యందు దయ ఉంచి శ్రీ నరసింహ వ్రత విధానంను వివరంగా చెప్పవలసిందని అన్నారు. అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో, నాయనల్లారా, తప్పక చెప్తాను. ఇదంతా ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే నేను ఈ వ్రత విధానం మీకు చెప్పగలుగుతున్నాను. సావధానంగా వినండి అని శ్రీ నరసింహ వ్రత విధానం ఈ విధంగా చెప్పసాగాడు. ఓ భక్తుల్లారా, శ్రీ నరసింహ వ్రతం అతి మహిమాన్వితమైనది. నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది. ఎటువంటి శత్రుభయం కాని, మానసిక సమస్యలు కాని, శరీర బాధలు కాని, గ్రహపీడలు కాని ఎంతటివైనా ఈ వ్రతమాచరించిన వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతమాచరించిన వెంటనే సర్వశుభాలు కలిగి ధనధాన్యములు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా ఏ రోజుల్లోనైనా తిదివార నక్షత్రంతో సంబంధం లేకుండా ఆచరించవచ్చును. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పటం ఎదురుగా ఉంచుకొని ముందుగా విఘ్నేశ్వరుని పూజించి అటుపై కలశ ఆరాధన చేసి శ్రీ స్వామివారికి షోడోపచార పూజ చేయవలను. ఆ తర్వాత 5 అధ్యాయములను చదువుకొనవలయను. చక్కెర కలిపిన గోధుమ రవ్వ గాని, బొంబాయి రవ్వ గాని ప్రసాదంగా నివేదించవచ్చును. దీనితో పాటు పులిహోరను కూడా నివేదించిన శ్రేష్టము. ఈ వ్రతం ముఖ్యంగా మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసములందు కాని, దశమి, ఏకాదశమి, పౌర్ణమి తిథులయందు కాని, పూర్వ పాల్గొని, స్వాతి, శ్రావణ నక్షత్రములందు కాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ, కథలను విన్న వారికిను, ప్రసాదం స్వీకరించిన వారికిను సకల శుభములు కలుగును. దేవాలయంలో యందు ఆచరించినచో ఆ గ్రామముకే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామములు ప్రజలందరికీ శుభప్రదము. చక్కటి వానలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఎంతో లాభం చేకూరుతాయి. విద్యను అభ్యసించుచున్న వారికి మంచి ఉద్యోగం లభించును. కన్యలకు మంచి వరులతో వివాహం కాగలదు. స్త్రీలందరూ కలకాలం సుమంగళిమణులుగా ఉండెదరు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ సర్వశుభములు చేకూరునని చెప్పాడు. ఈ వ్రతాన్ని మీ దంపతులిద్దరూ వచ్చే స్వాతి నక్షత్రం నాడు ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి సంతానాన్ని పొందగలరని అన్నాడు. అప్పుడు అనంతాచార్యుల దంపతులు విశ్వనాథంతో, స్వామి, మీరెక్కడి నుండి వచ్చారో మాకు తెలియదు. వయసులో మాకు తండ్రి వలె ఉన్నారు. దయచేసి స్వాతి నక్షత్రం దాకా మా ఇంటే ఉండి ఆ రోజు మా చేత శ్రీ స్వామి వారి వ్రతం ఆచరింపచేసి మమ్ములను ధన్యులను చేయవలసిందిగాని ప్రార్థించారు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు అలాగేనని అంగీకరించాడు. ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి కుమారుని పొందారు. ఆ దంపతులిద్దరూ కలకాలం స్వామిని సేవించి సుఖ సంతోషాలతో జీవించి చివరన ముక్తి పొందారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ప్రథమ అధ్యాయం సమాప్తం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వ్రతకల్పము 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయము. 2వ అధ్యాయము.
పూర్వకాలంలో కళింగ దేశాన్ని విక్రమసింహుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. విక్రమసింహుడు ఎంతో తెలివిగల మంత్రుల సహాయ సహకారాలతో రాజ్యాన్ని జనరంజకంగా పాలించేవాడు. ఇందువలన చుట్టుపక్కల ఉండే రాజులకు విక్రమసింహునిపై ఈర్ష్యగా ఉండేది. వీలున్నప్పుడల్లా దండయాత్రలు చేస్తుండేవారు. అయితే విక్రమసింహుణ్ణి అపార పరాక్రమానికి తట్టుకోలేక ఎప్పుడు ఓడిపోతుండేవారు. వీరిలో ముఖ్యంగా పక్కనే ఉన్న కోసల దేశపు రాజు ఎన్నిసార్లు ఓడినప్పటికీ తిరిగి దండయాత్ర చేస్తుండేవాడు. రోజులిలా గడుస్తుండగా విక్రమసింహునికి చివరికి విసుగు వచ్చింది. కోసల రాజుకు పూర్తిగా అణచివేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సైన్యాన్ని సమయత్తం చేసి మంత్రులు నిర్ణయించిన శుభముహూర్తానికి యుద్ధానికి బయలుదేరాడు. కోసల దేశం చేరడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. సైన్యంతో సహా విక్రమసింహుడు రాత్రిపూట విశ్రమిస్తూ పగలు ప్రయాణం సాగించేవాడు. ఇలా 2 రోజులు గడిచి 3వ రోజు రాత్రి చీకటి పడగానే ఒక గ్రామం వెలుపల సైన్యంతో సహా విక్రమసింహుడు విశ్రమించాడు. మంత్రులతో యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడుతుండగా ఒక భటుడు వచ్చి, మహారాజా, నాదొక చిన్న విన్నపం. ఇక్కడ సమీపంలో సింగమపల్లె అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పురాతన కాలం నాటి శ్రీ నరసింహ ఆలయం ఉంది. అందులో స్వామి యోగ, అభయ, జ్వాల, ధ్యాన, లక్ష్మీనరసింహుడనే 5 రూపాల్లో వెలిసి తరతరాలుగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆ స్వామిని తమరు దర్శించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు. రాజు అందుకు ఒప్పుకొని మంత్రులతో కలిసి ఆలయానికి వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించుకుని మనసులో ఇలా ప్రార్థించాడు. ఓ స్వామి నరసింహ, నేను ఈ యుద్ధంలో జయప్రదంగా గెలిచి వచ్చి నా దేశానికి వెళ్లేటప్పుడు తిరిగి దారిలో నిన్ను దర్శించుకుంటాను. అంతేకాక రాజ్యం చేరగానే నీ వ్రతం ఆచరిస్తాను. ఈ యుద్ధంలో నాకు అఖండ విజయాన్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. ఈ విషయాన్ని తన ప్రధానమంత్రి అయిన ధర్మబుద్ధికి కూడా చెప్పాడు. తిరిగి తెల్లవారగానే విక్రమసింహుడు సైన్యంతో సహా బయలుదేరి ఆ వారం చివరికల్లా కోసల రాజ్యం చేరుకుని శ్రీ నరసింహుని అనుగ్రహంతో భీకర యుద్ధంలో కోసల రాజుని ఓడించాడు. కోసల రాజు విక్రమసింహునికి బందీగా చిక్కి ఇక ఎప్పటికీ కళింగంపై దండయాత్ర చేయనని అర్థించగా అతనిని విడిచిపెట్టాడు. విక్రమసింహుని సైన్యమంతా ఆనందోత్సాహాలతో తిరిగి ముఖం పట్టింది. ఆ ఆనందంలో విక్రమసింహుడు నరసింహునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. కళింగ రాజ్యం చేరి పుట్టపురాణితో ఆనందనిస్తున్నాడు. నెలలు గడిచాయి కానీ నరసింహస్వామి గురించి ఆలోచనే లేదు. స్వామివారికి ఆగ్రహం వచ్చింది, అంతే. ఆ రోజు రాత్రి విక్రమసింహునికి ఏదో వింత వ్యాధి సోకి కాళ్ళు చేతులు పడిపోయాయి. నోటి మాట కూడా సరిగా రావట్లేదు. రాజవైద్యులు ఎన్ని విధాల ప్రయత్నించినా ఏమాత్రం మార్పు కనిపించలేదు. రోజు రాత్రి వేళల భయంగా గట్టిగా అరిచేవాడు. మంత్రులెవరికి కూడా ఇలా ఎందుకు జరిగిందని కూడా అర్థం కావడం లేదు. ఒకనాడు రాత్రి ప్రధానమంత్రి ధర్మబుద్ధికి కలలో 5 సింహాలు భయంకరంగా అరుస్తూ కనపడ్డాయి. ఈ కళ అంతర్యం ఏమై ఉంటుందని తలుస్తుండగా మంత్రికి రాజు కోసల దేశంపై యుద్ధానికి వెళ్లినప్పుడు దారిలో నరసింహస్వామి దర్శనం చేసుకోవడం, స్వామివారి వ్రతం ఆచరిస్తానని అనడం గుర్తుకు వచ్చింది. ఇందువలనే ఇంత అనార్థం జరిగినట్లు గ్రహించాడు. ధర్మబుద్ధి వెంటనే అంతఃపురానికి వెళ్లి రాణికి ఈ విషయమంతా తెలియజేశాడు. ఆనాడు స్వాతి నక్షత్రం కావడం చేత ఆ రోజు సాయంత్రమే స్వామివారి వ్రతం ఆచరించడానికి నిర్ణయించుకుని రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాణి సాయంత్రం కాగానే ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతం ఆచరించింది. శ్రీ స్వామివారి అనుగ్రహంతో విక్రమసింహునికి కొన్ని రోజుల్లోనే అనారోగ్యం తొలగిపోయింది. ఒక శుభముహూర్తంన రాజు రాణి సమేతుడై సకల పరివారంతో సింగమపల్లె చేరుకొని అక్కడ ఉన్న పంచనరసింహులను సేవించి తనను క్షమించవలసిందిగా ప్రార్థించారు. ఆ రాత్రికి ఆ క్షేత్రంలోనే నిద్ర చేశారు. మరునాడు అక్కడే శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి తీర్థప్రసాదాలను తీసుకుని తిరిగి రాజ్యానికి వెళ్లి సుఖ సంతోషాలతో జీవిస్తూ కలకాలం ప్రజారంజకంగా పాలించాడు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 2వ అధ్యాయం సమాప్తం. 3వ అధ్యాయము. పూర్వకాలంలో గోదావరి నది తీరంలో కృష్ణగిరి అనే ఊరుండేది. ఆ ఊరికి ఒక పక్కన దట్టమైన అడవి ఉండేది. ఆ ఊరి జనాభా అంతా కలిసి 500-600 లోపే ఉండేవారు. కృష్ణగిరి చుట్టూ నల్లని రాతి గుట్టలుండటం చేత ఆ ఊరికి ఆ పేరు వచ్చింది.
ఆ గుట్టలలో ఒక ఎత్తైన గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం ఎంతో పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నరసింహస్వామిని సాక్షాత్ పరమశివుడే సేవించి ఉన్నాడని భక్తులు చెప్తుండేవారు. స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు రాకుండా జీవితమంతా సుఖమయంగా గడిచిపోతుందని అందరి విశ్వాసము, ప్రగాఢ నమ్మకము. ఆ నమ్మకానికి తగినట్లుగానే స్వామిని కొలిచిన వారికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా జీవితమంతా ఎంతో శుభప్రదంగా గడిచిపోతుండేది. స్వామివారి ఆలయంలో శ్రీనివాసాచార్యులని అర్చకుడు ఉండేవాడు. తన తాతల నాటి వారు ఈ ఊరికి వలస వచ్చి స్వామిని సేవిస్తూ ఉండడంతో తాను కూడా ఇక్కడే ఉండి స్వామి కైకర్యానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. రోజు ఆలయానికి వచ్చే భక్తులచే అర్చనాది పూజలు నిర్వహిస్తూ స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు అత్యంత నియమనిష్టలతో జరుపుతుండేవాడు. శ్రీనివాసాచార్యుల వారి భార్య సుగుణవతి కూడా ఉదయాన్నే లేచి పువ్వులు కోసి స్వామి సేవలో తాను కూడా పాల్గొనేది. ఆ దంపతులకు 2 కుమార్తెలు, శ్రీలక్ష్మి, జయలక్ష్మి. ఇద్దరు ఎంతో బుద్ధిమంతులు. కొంతకాలానికి శ్రీలక్ష్మికి యుక్త వయసు వచ్చి తండ్రి వివాహ ప్రయత్నం ప్రారంభించాడు. తనకు తెలిసిన వారికి తన కుమార్తె వివాహానికి ఉన్నదని, యోగ్యులైన వరులు ఎవరైనా ఉంటే చెప్పవలసిందని విన్నవించుకున్నాడు. రోజు ఉదయం సుప్రభాత సమయంలో శ్రీలక్ష్మి నరసింహులను కుమార్తెలకు మంచి వరునితో వివాహం నిశ్చయమవ్వాలని ప్రార్థించేవాడు. తనను నమ్మిన వారికి సమస్త భాగ్యాలను ప్రసాదించే నరసింహునికి ఆచార్యుల వారిపై కరుణ కలిగింది. ఇంతలో ఆ ఊరికి 15 మైళ్ళ దూరంలో గల రామగిరి రామాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీనివాసాచార్యులకు ఆహ్వానం వచ్చింది. శ్రీనివాసాచార్యులు సతీ సమేతంగా బయలుదేరి కుమార్తెలను కూడా తన వెంట తీసుకుని వెళ్లి 4 రోజులు అక్కడే ఉండి స్వామి కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొని సీతారామచంద్రులను సేవించుకున్నారు. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో ఒకరికి వెంకటనాథుడనే కుమారుడు వివాహానికి కలడని తెలిసింది. శ్రీ నరసింహుని అనుగ్రహంతో శ్రీ లక్ష్మీ వెంకటనాథుల జాతకాలు అద్భుతంగా కలవడం జరిగింది. ఇద్దరి కుటుంబాలకు ఎంతో సంతోషం కలిగి వివాహం నిశ్చయమైంది. మంచి ముహూర్తం చూసుకుని నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకుని శ్రీనివాసాచార్యులు కృష్ణగిరి తిరిగి వెళ్లాడు. 2 నెలల తర్వాత ఒక సుముహూర్తం నాడు కుమార్తె నిశ్చయ తాంబూలాలకై శ్రీనివాసాచార్య దంపతులు బంధుమిత్రులు వెంటరాగా కృష్ణగిరి నుంచి అడవి మార్గం ద్వారా రామగిరి బయలుదేరారు. ఎడ్ల బండిలో కబుర్లు చెప్పుకుంటూ ఆ కుటుంబాలు సగం దూరం చేరుకునేసరికి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక దొంగల గుంపు వీరిపై పడింది. ఆ దొంగలను చూసేసరికి అందరూ ఎంతో భయపడ్డారు. తన కుమార్తె వివాహ నిశ్చయతాంబూలకై వెళ్తున్నామని, తమను విడిచిపెట్టమని శ్రీనివాసాచార్య దంపతులు ఆ దొంగలను ఎంతో ప్రాధేయపడ్డారు. కాని లాభం లేకపోయింది. దొంగలు ఎంతో క్రూరంగా ఉండి వీరి సర్వస్వం దోచుకోసాగారు. అప్పుడు శ్రీనివాసాచార్యులు ఇక చేసేది లేక మనసులో తాను నమ్ముకున్న నరసింహుని తలుచుకున్నారు. స్వామి, ఆపద్బాంధవ, ఈ అడవిలో మాకు నువ్వు తప్ప అన్యదా శరణం నాస్తి. నువ్వే మమ్మల్ని రక్షించవలసిందిగా అని ప్రార్థించాడు. అంతే, ఒక్కసారిగా పక్కనున్న పొదల నుంచి మెరుపు వేగంతో ఒక సింహం ఆ దొంగలపై దూకింది. సింహాన్ని చూసిన దొంగలతో పాటు శ్రీనివాసాచార్య కుటుంబాలు కూడా ఒక క్షణం భయం కలిగింది. కాని విచిత్రంగా ఆ సింహం దొంగలను తప్ప శ్రీనివాసాచార్యుల కుటుంబాల జోలికి రాలేదు. అంతలోనే మరొక అద్భుతం. సింహాన్ని చూస్తే సాధారణంగా బెదిరిపోయే ఎద్దులు కూడా ఏమాత్రం బెదరకుండా నిల్చొని ఉన్నాయి. సింహం అంతగా గర్జిస్తున్నప్పటికీ ఎద్దులలో ఏమాత్రం భయం కనిపించలేదు. సింహం ఉనికి లేనట్లుగానే ఉన్నాయి. ఒక్క క్షణంలో ఆ సింహం ఉగ్ర రూపంతో దొంగలందరినీ మట్టుపెట్టి ఒక్క ఉదుటును పొదల్లోకి దూకి మాయమైపోయింది. అప్పుడు శ్రీనివాసాచార్యులకు, వారి బంధువులకు సింహం రూపంలో వచ్చింది సాక్షాత్ ఆ నరసింహుడే అని అర్థమయ్యింది. తనను రక్షించడానికి వచ్చిన ఆ స్వామిని అందరూ అనేక సూత్రాలతో స్తుతించారు. తన ప్రయాణం సాగించి నిశ్చయతాంబూలాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకానొక శుభముహూర్తంన వెంకటనాథునికి శ్రీలక్ష్మికి వైభవంగా వివాహం జరిగింది. ఆ దంపతులిద్దరూ శ్రీలక్ష్మి నరసింహులను సేవిస్తూ కలకాలం సుఖ సంతోషాలతో జీవించారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 3వ అధ్యాయం సమాప్తం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వ్రతకల్పము 4వ అధ్యాయము మరియు 5వ అధ్యాయము. పూర్వకాలంలో కళింగ దేశంలో నరసింగపురం అనే పట్టణం ఉండేది. పేరుకు పట్టణమే అయినా చూడడానికి విశాలమైన పల్లెలాగా ఉండేది. ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండేవారు.
ఆ పట్టణంలో పురాతన కాలం నాటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండేది. ఇక్కడ ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉండేది. భక్తులు ఎటు నుంచి చూస్తే శ్రీ లక్ష్మీనరసింహులు అటువైపే చూస్తున్నట్లు అనిపించేది. ఎడమ పక్కన ఉంటే ఎడమ వైపు చూస్తున్నట్లు, కుడి పక్కన నుంచి ఉంటే కుడివైపు చూస్తున్నట్లు ఉండేది. ఇక్కడ స్వామి ఎంతో మహిమాన్వితుడుగా కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా పేరొందాడు. అక్కడ ఈ స్వామిని సాక్షాత్ పరమశివుడే ప్రతిష్ఠించినట్లు ఇక్కడ రోజు రాత్రి వేళల దేవతలందరూ స్వామిని సేవిస్తూ ఉంటారని భక్తుల నమ్మకము. రోజు ఎందరో భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఎంతో దూర ప్రదేశాల నుంచి వచ్చి స్వామిని సేవించుకుంటూ ఉండేవారు. వారిచ్చే కట్న కానుకలతో దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది. భక్తులు స్వామికి సమర్పించిన దాదాపు 50 ఎకరాల భూమి ఉండేది. తరతరాలుగా ఎంతో మంది భక్తులు చేయించిన ఎన్నో విలువైన ఆభరణాలు ఉండేవి. ఆ ఆభరణాలను స్వామికి ప్రత్యేక ఉత్సవాల్లో అలంకరించేవారు. ఆలయ ధర్మకర్త రామయ్య స్వామికి తన జీవితాన్ని అంకితం చేసి తన సొంత ఖర్చుతో ఎన్నో కైకర్యాలు గావించాడు. ఆ ఊరిలోని ప్రముఖ భక్తులతో చలమయ్య ఒకడు. చలమయ్య ఎంతో ఆస్తిపరుడు అయినా పరమ పిష్నారి. ఎన్నో కల్తీ వ్యాపారాలు చేసి అన్యాయంగా సొమ్ము గడించాడు. కొంతకాలానికి ఇతని చూపు ఊరి దేవాలయం పైన పడ్డది. అతను చూసుకొని ఎలాగైనా దేవాలయంపై అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. కొంతకాలానికి తన పలుకుబడినంతా ఉపయోగించి ఎంతో సన్మార్గుడైన రామయ్యను ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి నుంచి తొలగించి తాను ఆ పదవిని ఆక్రమించాడు. వారానికి ఒకసారి ఆలయానికి వచ్చి ఆ వారంలో భక్తుల నుంచి ఎన్ని కట్న కానుకలు వచ్చింది అర్చకులను అడిగి తెలుసుకునేవాడు. ప్రతి నెల హుండీ తెరిచి భక్తులు సమర్పించే కానుకలను తన మనుషులతో లెక్కింప చేసేవాడు. ఏవైనా విలువైన కానుకలు వస్తే అవి మెల్లగా ఇంటికి చేరవేసేవాడు. కొంతకాలానికి ఎంత పిసినారిగా మారాడంటే ప్రసాదంగా వచ్చే కొబ్బరి చిప్పలను కూడా ఇంటికి తీసుకెళ్లి సత్రాలకు అమ్ముకునేవాడు. చలమయ్య ఆగడాలను చూసి ఆలయ అర్చకులకు ఎంతో బాధ కలిగింది. రోజు స్వామికి తన బాధ మొరపెట్టుకునేవారు. స్వామి, నిన్ను నువ్వే రక్షించుకో తండ్రి అని ప్రార్థించేవారు. స్వామి చలమయ్యకు శిక్షించే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. ఇంతలో ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు రాత్రి చలమయ్యకు ఒక భీకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక సింహం మహోగ్రంగా అరుస్తూ తన పడుకున్న మంచం చుట్టూ తిరగసాగింది. మధ్యలో ఒకసారి తన పైనుంచి అటూ ఇటూ గాంటిస్తూ దూకసాగింది. ఆ అరుపులకు చలమయ్య ప్రాణాలు పైనే పోయాయి. ఇంతేగాక తన ఇంట్లోని వస్తువులన్నింటినీ చిందరవందర చేసేసింది ఆ సింహం. ఉగ్ర రూపంతో అరుస్తూ ఆ సింహం చేస్తున్న పనులకు చలమయ్య నోటి మాట రావట్లేదు. ఇంతలో తెల్లారింది. చలమయ్య కళ్ళు తెరిచాడు. అమ్మయ్య, ఎంత భయంకరమైన కల వచ్చింది అనుకుంటుండగా భార్య పరుగున వచ్చి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయని చెప్పింది. చలమయ్య ఒక్క దూకున మంచం మీద నుంచి దూకాడు. ఎటు చూసినా భయంకరంగా కనిపించింది. అక్కడక్కడ గోడలపై సింహపు గోళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జరిగినదంతా కల కాదన్నమాట. ఇలా తలుచుకోగానే మనసులో భయం పుట్టుకుంది. సింహం రూపంలో వచ్చింది సాక్షాత్ శ్రీ స్వామి అని అర్థమయ్యింది. తాను చేసిన అన్యాయాలకు స్వామి ఈ విధంగా తనను హెచ్చరించినట్లు తలుచుకున్నాడు. వెంటనే స్నానం చేసి ఆలయానికి వెళ్లి పూర్వపు ధర్మకర్త రామయ్యకు కబురు పెట్టాడు. రామయ్య రాగానే ధర్మకర్తల అందరి సమక్షంలో అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పి ఇకపై రామయ్యని ఆ పదవిలో కొనసాగించాలని అన్నాడు. రాత్రికి రాత్రి చలమయ్యలో ఇంత మార్పు ఎలా వచ్చిందని ఎవరికి అర్థం కాలేదు. ఆలయ అర్చకులందరూ తిరిగి రామయ్యకు ఆలయ ధర్మకర్తను చేసినందుకు ఎంతో సంతోషించారు. చలమయ్య తన దుర్మార్గములన్నింటినీ కట్టిపెట్టి స్వామికి కలకాలం సేవ చేసి బ్రతికినంత కాలం ఆ పట్టణంలోనే ఉండి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 4వ అధ్యాయం సంపూర్ణం. 5వ అధ్యాయము. పూర్వకాలంలో రత్నగిరి అనే పట్టణంలో కూర్మనాథుడనే వడ్రంగి ఉండేవాడు. అతని భార్య ఇందుమతి. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ రోజు తమకు వీలైన రీతిలో పూజలు చేస్తుండేవారు. పూర్వజన్మ కర్మ ఫలితంగా వీరికి వివాహం అయి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సంతానం కలగలేదు. ఈ దంపతులకు ఇది తీరని కోరికగా ఉండేది. కూర్మనాథుడు వడ్రంగి పనిలో ఎంతో నేర్పు సాధించుకోవడం చేత జీవితం సాఫీగానే సాగిపోతున్నది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు కూర్మనాథుడు ద్వారాలు చేసే పని రావడం
చేత కలప కోసం ఆ ఊరి షావుకారు దగ్గరికి వెళ్లాడు. ఆ షావుకారు నారాయణ శెట్టి కలప వ్యాపారం చేస్తూ దైవ చింతనలో కాలం గడిపేవాడు. తనకు కావలసిన కలప తీసుకుని డబ్బు కట్టడానికి సిద్ధపడుతుండగా షావుకారు ఇంట్లో శ్రీ నరసింహ వ్రతం జరుగుతున్నట్లు తెలిసింది. షావుకారు ఇల్లు దుకాణం పక్కన ఉండడం చేత తాను కూడా వెళ్లి వ్రతం చూద్దామని తలచి తాను కొన్న కలపను అక్కడే పక్కన ఉంచి ఇంటిలోనికి వెళ్లాడు. ఇంట్లో వ్రతం అద్భుతంగా జరుగుతున్నది. నారాయణ శెట్టి దంపతులిద్దరు పీటలపై కూర్చొని వ్రతం చేస్తున్నారు. బంధువులు స్నేహితులు కూడా ఎందరో ఉన్నారు. కుర్మనాథుడు కొద్దిగా వెనుకగా కూర్చొని వ్రత కథలు వింటున్నాడు. అలా 2 కథలు విన్నాడు. 3వ కథ మొదలయ్యే సమయానికి తన తమ్ముడు కాశీనాథుడు ఆయాసపడుతూ వచ్చి, అన్నా, నీ కోసం మునింటికి వేరే ఊరి నుండి ఒక వ్యాపారి వచ్చాడు. వారింట్లో వడ్రంగి పని చాలా ఉందట. నువ్వు అక్కడ ఉన్నావని తెలుసుకుని వచ్చాను. వెంటనే ఇంటికి వెళ్దాం. ఆలస్యమైతే ఆ వ్యాపారి మళ్లీ తన ఊరు వెళ్లిపోవాలంటున్నాడు అని అన్నాడు. అప్పుడు కుర్మనాథుడు, ఒరేయ్ కాశీ, ఇక్కడ నరసింహస్వామి వారి వ్రతం జరుగుతున్నది కదా, ఇప్పటికి 2 కథలు అయిపోయాయి, 3వది నడుస్తున్నది. మిగిలిన 2 కథలు కూడా విని స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్దామన్నాడు. కాని కాశీనాథుడు వినడం లేదు. త్వరగా వెళ్దామని అంటున్నాడు. ఇంతలో 4వ కథ కూడా పూర్తి అయ్యింది. 5 కథలు అయితే గాని తాను ససేమీర రానన్నాడు. కుర్మనాథుడు తమ్ముడు ఎంతో ఒత్తిడి పెట్టుతున్నప్పటికీ 5 కథలు అయ్యేదాకా కదలలేదు. ఇంతలో 5వ కథ కూడా పూర్తయింది. ప్రసాదాలు కొంచెం ఆలస్యం అయ్యేలాగా కనపడుతున్నది. ఇది గమనించిన కాశీనాథుడు అన్నని తిరిగి బలవంతం చేశాడు. ఇక చేసేది లేక ప్రసాదం మళ్లీ వచ్చి తీసుకోవచ్చునని తలచి తమ్ముడితో ఇంటికి వెళ్లాడు. వ్యాపారితో పని విషయమై మాట్లాడేటప్పటికి సాయంకాలం అయ్యింది. ఈ హడావుడిలో ప్రసాదం సంగతి మర్చిపోయాడు. శ్రీ నరసింహ వ్రత కథలన్నీ విన్న ఫలితం చేత సంవత్సరానికల్లా కుర్మనాథుడు దంపతులకు మగ సంతానం కలిగింది. కాని దురదృష్టం ఏమిటంటే ఆ పిల్లవాడు పుట్టుకతోనే అవిటి కాలితో పుట్టాడు. మగపిల్లవాడు కడిగాడన్న సంతోషంతో పాటు ఈ విధంగా అవిటితనంతో జన్మించడం చూసి ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు. పిల్లవాడికి 7 సంవత్సరాలు వచ్చాయి. అవిటితనం వలన నడవలేకపోయేవాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమలు గలవాడని నలుగురు ద్వారా తెలుసుకుని కుర్మనాథుని దంపతులు ఆ స్వామిని కలిసి తమ పిల్లవాడి గురించి చెప్పారు. అప్పుడు ఆ సాధువు కాసేపు కన్నులు మూసుకొని కుర్మనాథునితో ఇలా అన్నాడు, నాయనా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు కొంతకాలం క్రితం శ్రీ నరసింహ వ్రతం కథలు విని ప్రసాదం తీసుకొనకుండా వచ్చావు. అందువలన స్వామివారికి కోపం రావడం చేత ఈ విధంగా జరిగింది. ఆ పిల్లవాడి అవిటితనం పోయే విధానం చెప్తాను వినండి. ఈ పిల్లవాడిని తీసుకొని మీరిక్కడికి 20 మైళ్ళ దూరంలో గల ధ్యాన నరసింహుని ఆలయానికి వెళ్లి అక్కడ వ్రతం చేయిస్తే పిల్లవాడికి తప్పక నయమవుతుందని చెప్పాడు. కుర్మనాథుని దంపతులిద్దరూ తర్వాత వారమే పిల్లవాడిని తీసుకుని బయలుదేరారు. ధ్యాన నరసింహుని ఆలయం ఒక పెద్ద గుట్టపై ఉంది. దాదాపు 200 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకోవాలి. కుర్మనాథుడు కుమారుని భుజాలపై ఎక్కించుకొని ఒక్కొక్క మెట్టు ఆయాసపడుతూ ఎక్కసాగాడు. దాదాపు 50 మెట్లు ఎక్కగానే ఒక చోట కాసేపు కూర్చుందామని తలచి పిల్లవాడిని భుజంపై నుంచి దించాడు. అంతే అద్భుతంగా పిల్లవాడి కాలు ఆ మెట్టుకు తగలగానే ఒక్కసారిగా అవిటితనం మాయమైపోయింది. వారందరి ఆనందానికి అవధులు లేవు. పిల్లవాడు చక్కగా తానంతట తానే మెట్లన్నీ ఎక్కాడు. ఆ దంపతులు ఇదంతా స్వామి మహిమగా తలచి కొండపైకెక్కి దేవాలయంలో శ్రీ ధ్యాన నరసింహుని దర్శించుకొని నరసింహ వ్రతాన్ని ఆచరించి కుటుంబమంతా తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అప్పటి నుండి ప్రతి నెల వారు స్వాతి నక్షత్రం నాడు దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించి వ్రతం చేస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 5వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వ్రతకల్పం సమాప్తము.